ఏ దేశంలో మొదటి లగ్జరీ రైలు డ్రీమ్ ఆఫ్ ది డెజర్ట్ ప్రారంభించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి, సౌదీ అరేబియా. ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. భారతదేశం మరియు సౌదీ అరేబియా మధ్య సదా తాన్సిక్ వ్యాయామం రాజస్థాన్లో జరిగింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్లో తొలి మద్యం దుకాణం ప్రారంభమైంది. గ్రీన్ హైడ్రోజన్ కోసం భారతదేశం మరియు సౌదీ అరేబియా ఒప్పందంపై సంతకం చేశాయి. దక్షిణ రైల్వే యొక్క మొదటి ట్రాన్స్ ఉమెన్ టీటీఈ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, సింధు గణపతి. మొదటి మహిళలు. లాన్స్ నాయక్ మంజు భారత సైన్యం యొక్క మొదటి స్కై డైవర్. రియానా బర్నావి సౌదీ అరేబియా యొక్క మొదటి వ్యోమగామి. శివంగి సింగ్ భారతదేశపు మొదటి ఫైటర్ పైలట్. భావనా కాంత్ భారతదేశపు మొదటి యుద్ధ విమాన పైలట్. ప్రధాని మోదీ ఏ దేశంలో తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి, యుఏఈ. ఈ ఆలయానికి 2015లో భూమిని కేటాయించారు. ఆలయ శంకుస్థాపన 2019లో జరిగింది. దేవాలయం యొక్క ఎత్తు 108 అడుగులు. అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి, నవాబ్ సలాం. అతను యుఎస్ న్యాయమూర్తి జాన్ ఈ డోనగ్యూ స్థానంలో ఉన్నాడు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ స్థాపన 1945. ఇది ఏప్రిల్ 1946లో పనిచేయడం ప్రారంభించింది. ఈ న్యాయస్థానం హేగ్, నెదర్లాండ్స్ పీస్ ప్యాలెస్లో ఉంది. ఇందులో 193 దేశాలు ఉన్నాయి. అపార్ట్ పై జాతీయ సదస్సు ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, న్యూఢిల్లీ. అపార్ట్ అనగా ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టరీ. అపార్ పై జాతీయ సదస్సును కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల కోసం ఒక దేశం ఒకే విద్యార్థి ఐడి ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. దీనిని అపార్ అని కూడా పిలుస్తారు. ఏఎఫ్సి ఆసియా కప్ 2023 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఖతార్. ఈ టైటిల్ను ఖతార్ రెండోసారి గెలుచుకుంది. జోర్డాన్ దేశం రన్నరప్ గా నిలిచింది. ఇరాన్ 3వ స్థానంలో, దక్షిణ కొరియా 4వ స్థానంలో నిలిచాయి. ఏఎఫ్సి అనగా ఆసియాన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ స్థాపన 7 మే 1954. ప్రధాన కార్యాలయం కౌలాలంపూర్, మలేషియా. సెక్రటరీ జనరల్ విండర్సన్ జాన్. జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడిన గుప్తేశ్వర్ అడవి ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఒడిశా. ప్రధానమంత్రి సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం కింద ఎంత విద్యుత్ ఉచితంగా అందించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి, 300 యూనిట్లు. నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందించడం ద్వారా 1 కోటి గృహాల్లో వెలుగును నింపడమే లక్ష్యం.
ఈ పథకంలో 75,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టనున్నారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన 2024లో ప్రారంభించబడింది. దీని కింద 1 కోటి ఇళ్లపై సౌర పలకలను ఏర్పాటు చేస్తారు. చెన్నై ఓపెన్ 2024 టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి సుమిత్ నాగల్. చెన్నై ఓపెన్ 2024 సింగిల్స్ ఫైనల్లో భారత ఆటగాడు సుమిత్ నాగల్ ఇటలీకి చెందిన లూకా నార్డీని ఓడించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో సుమిత్ నాగల్ కజకిస్తాన్కు చెందిన ప్రపంచ 27వ ర్యాంకర్ అలెగ్జాండర్ బుబ్లిక్ను ఓడించాడు. 35 ఏళ్లలో గ్రాండ్ స్లామ్లో సీడెడ్ ఆటగాడిని ఓడించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. సంగీత నాటక అకాడమీ ప్రాంతీయ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి హైదరాబాద్. దక్షిణ భారతదేశంలోని గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి ఈ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేయబడుతుంది. సంగీత నాటక అకాడమీ దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రాన్ని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గారు ప్రారంభించారు. సంగీత నాటక అకాడమీ 1953లో స్థాపించబడింది. భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ డి 13 ఫిబ్రవరి. భారతదేశం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న సరోజినీ నాయుడు జన్మదినాన్ని భారత జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటుంది. సరోజినీ నాయుడు భారతదేశంలో రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్. సరోజినీ నాయుడు భారత్ నైటింగేల్గా ప్రసిద్ధి చెందారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 8th మార్చ్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది గర్ల్ చైల్డ్ 11th అక్టోబర్, ఉమెన్స్ ఈక్వాలిటీ డే 26th ఆగస్ట్, నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఇన్ ఇండియా 24th జాన్యువరి, ఇంటర్నేషనల్ ఉమెన్స్ హెల్త్ డే 28th మే. కాల్విన్ కిప్తామ్ ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు ఇటీవలే మరణించాడు? ఆన్సర్ ఆప్షన్ సి కెన్యా. ప్రపంచ మారథాన్ రికార్డు సృష్టించిన కాల్విన్ కిప్తుమ్ ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కాల్విన్ కిప్తుమ్ 2023లో చికాగో మారథాన్ను కేవలం 2 గంటల 35 సెకండ్లు పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అలెగ్జాండర్ స్టబ్ ఏ దేశానికి అధ్యక్షుడయ్యాడు? ఆన్సర్ ఆప్షన్ డి ఫిన్లాండ్. రెండు 2024లో దయానంద్ సరస్వతి ఎన్నివ జన్మదినాన్ని జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి 200. దయానంద్ సరస్వతి 1824 ఫిబ్రవరి 12న గుజరాత్లోని టంకరా నగరంలో జన్మించారు. అతని అసలు పేరు మూలశంకర్. గో బ్యాక్ టు ది వేదాస్ అనే నినాదాన్ని ఇచ్చారు. అతని యొక్క పుస్తకాలు సత్యార్థ ప్రకాశిక, వేద భాష్య, ఋగ్వేదాది భాష్య భూమిక. 1875లో బొంబాయిలో ఆర్య సమాజ్ను స్థాపించబడింది. భారత్ మార్టుకు ప్రధాని మోదీ ఎక్కడ శంకుస్థాపన చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి దుబాయ్. భారత్ మార్ట్
భారతదేశంలోని సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు తమ పరిధిని పెంచుకోవడానికి ఒక వేదికను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐఆర్సిటిసి చైర్మన్ మరియు ఎండీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ సంజయ్ కుమార్ జైన్. టెస్ట్ క్రికెట్లో 500 వికెట్లు తీసిన రెండో భారత్ బౌలర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి ఆర్ అశ్విన్. మొదటి బౌలర్ అనిల్ కుంబ్లే. భారతదేశపు మొట్టమొదటి హెలికాప్టర్ అత్యవసర వైద్య సేవ ఎక్కడ ప్రారంభమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్. గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఫండ్ యొక్క మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ వాషింగ్టన్ డిసి. ఐఎన్ఎస్ జటాయు నౌకాస్థావరం ఎక్కడ నిర్మించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ లక్షద్వీప్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో బార్సింగ్ సర్ సోలార్ పవర్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్. టీ20 ప్రపంచ కప్ 2024లో భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి రోహిత్ శర్మ. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఇటీవలే ఏ దేశానికి చెందిన రెజ్లింగ్ సమైక్య సస్పెన్షన్ను రద్దు చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి ఇండియా. హురాన్ ఇండియా 500 జాబితాలో భారతదేశపు అత్యంత విలువైన అన్లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ సేరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. స్విట్జర్లాండ్లోని జంగ్ ప్రాజోచ్లోని ప్రసిద్ధ మంచు ప్రదేశంలో ఎవరి స్మారక ఫలకాన్ని ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి నీరజ్ చోప్రా. దేశంలో తొలిసారిగా 30 లక్షల కోట్ల మార్కెట్ వాటాను సాధించిన గ్రూప్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ టాటా గ్రూప్. కత్రినా కైఫ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ జట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ సి చెన్నై సూపర్ కింగ్స్. అరుణ్ బన్సాలి ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అలహాబాద్ హైకోర్టు. భారత ప్రభుత్వం ప్రారంభించిన స్వాతి పోర్టల్ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి సైన్స్ ఫర్ ఉమెన్ ఏ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ బిల్లు 2024 గరిష్టంగా
ఎన్ని సంవత్సరాల జైలు శిక్షను విధిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి 10 సంవత్సరాలు. అంటార్కిటిక్ శాస్త్రీయ పరిశోధన కోసం క్వీలింగ్ స్టేషన్ను ఇటీవల ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి చైనా. చమురు చెందటం కారణంగా ఇటీవలే ఏ దేశం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ట్రినిడాడ్ మరియు టొబాగో. ప్రపంచంలో మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీ సర్వీస్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ యుఏఈ. ఇండోనేషియా కొత్త అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రబోవో సుబియాంటో. ఇటీవలే భారతీయ వాణిజ్య డేటా ప్రకారం భారతదేశంలో వాణిజ్య లోటు ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి $17.49 బిలియన్. యువతకు ఇంటర్నెట్ ఉచిత రుణాలను అందించడానికి స్వయం పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఒడిశా. భారతదేశపు తక్షణ చెల్లింపు వ్యవస్థ యూపీఐ ఏ దేశంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి శ్రీలంక మరియు మారిషస్. భారతదేశం యొక్క ప్రధాన తక్షణ చెల్లింపు వ్యవస్థ యూపీఐ రూపే కార్డులతో పాటు శ్రీలంక మరియు మారిషస్లో 12 ఫిబ్రవరి 2024 ప్రారంభించబడింది. ఇటీవలే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ పారిస్ ఫ్రాన్స్లోని ఈఫిల్ టవర్లో లాంఛనంగా ప్రారంభించబడింది. కొత్త రక్షణ వ్యవస్థ ప్రెసిషన్ అప్రోచ్ రాడార్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి ఆర్ హరికుమార్. సెమీకండక్టర్ విధానాన్ని ఇటీవల ఏ రాష్ట్రం అమల్లోనికి తెచ్చింది? ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. పేటిఎం ఈ కామర్స్ పేరు ఏ పేరుగా మార్చబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ పై ప్లాట్ఫామ్. స్థాపన 28 నవంబర్ 2017. వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ. పేటిఎం బ్యాంక్ 2021లో షెడ్యూల్ బ్యాంక్ హోదాను పొందింది. భారతదేశపు మొదటి సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు? ఆన్సర్ ఆప్షన్ డి డెహ్రాడూన్. ప్రస్తుత సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్. ప్రజాస్వామ్య సూచిక 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 41వ ర్యాంక్. Thank you one and all. Please like and subscribe my channel. Join in success.